స్నేహితులారా, జీకే కార్టూన్స్ కి స్వాగతం. సరదా మరియు ప్రేరణాత్మక కథల కోసం మీకు ఇష్టమైన ప్రదేశం. స్వాగతం జీకే కార్టూన్స్ కి. ఇక్కడ చిన్ని కథ మొదలవబోతుంది చూడు. ఒకనాటి గ్రామంలో ప్రకృతి మధ్య ఒక చిన్నారి ప్రేమతో ఓ కథ మొదలైంది. మట్టిచేరు అనే పాత గ్రామంలో 6 ఏళ్ల చిట్టి అనే బాలుడు ప్రకృతిలో తిరుగుతూ పూలబుట్టతో తలాడిస్తూ ఉంటాడు. ఒకరోజు ఓ కాపరి అతనికి ఒక మాయ మొక్క ఇస్తాడు. ప్రేమతో పెంచితే మాటలు కూడా మాట్లాడుతుంది అంటాడు. చిట్టి నిత్యం నీరు పోస్తూ ప్రేమగా మాట్లాడుతూనే ఉంటాడు. ఒక వానపాటి సాయంత్రం ఆ మొక్క నుంచి చిన్న వెలుగు వస్తుంది. ఆ మొక్క ముద్దుగా చెబుతుంది, నీవు నన్ను ప్రేమతో పెంచినావు చిట్టి, నేనిప్పుడు నీ స్నేహితిని. పోయింది. పిల్లలంతా మొక్కల చుట్టూ చేరారు. అప్పుడు నేను ఒకటే చెప్పా, ప్రేమిస్తే మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి. ఇప్పుడు మా ఊళ్ళో ప్రతి ఇంట్లో ఒక మొక్కే. మా మిత్రులు, మా కథలు. చిట్టి ప్రేమతో పెంచిన మొక్క ఓ గ్రామపు మనసును మార్చింది, హృదయాన్ని తాకుతుంది. మీ జీవితాన్ని మార్చే ఒక్క మాట ఇక్కడ దాగి ఉంటుంది. ఒకసారి ఓ రైతు 2 కుండలతో రోజూ నీళ్లు మోసేవాడు. ఒక కుండ పర్ఫెక్ట్, మరొకటి చిన్న పగలుతో. ఒకరోజు ఆ పగిలిన కుండ బాధగా అన్నది, నా వల్ల నీళ్లు వృధా అవుతున్నాయి, నేనెవరికి పనికిరానిది. రైతు చిరునవ్వుతో అన్నాడు, అలా అనకురా, నీవు చూసిన దారిపక్క పూలు కనిపించాయా? ఆ కుండ ఆశ్చర్యపోయింది. అదే దారి పక్కన 100 పూలు వికసించాయి. రైతు మెల్లిగా అన్నాడు, నీ లోపమే అందానికి కారణం. నీ వల్లే ఈ అందమైన పూలు పూస్తున్నాయి. నీ లోపం కాదు, ఓ వరం. తలవంపు చేసి చెప్పాడు, నీ వల్లే ఈ పూలు పెరిగాయి. ప్రతిరోజూ నీ ద్వారా నేల తడి అయ్యేది. నువ్వు నీ పగ వల్లే ఈ ప్రపంచానికి అందాన్ని ఇచ్చావు. ప్రతి లోపం ఓ శక్తిగా మారవచ్చు. మీ కథల ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది. జీకే కార్టూన్స్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ హృదయాన్ని తాకే కథల కోసం. హాయ్ పిల్లలు, స్వాగతం మీ జీకే స్టోరీస్కి. ఇక్కడ టెన్షన్ లేదు, కేవలం సరదాగా వినే మంచి నీతి కథలు మాత్రమే. నేర్చుకోవడానికి, నవ్వుకోవడానికి, ఆనందంగా గడిపేందుకు సిద్ధం కండి. పచ్చని అడవుల మధ్య ఒక సాయంకాలం సాధారణ మనిషి శివానందుడు తన కుమార్తె వివాహానికి ఆభరణాలు తీసుకుని అడవిలో ఇంటిదారిలో నడుస్తున్నాడు. అంతలో అంధకారంలో నుండి ఒక రాక్షసుడు గర్జించాడు. ఓ మానవుడా, ఆకలితో క్షీణిస్తున్నాను, నిన్ను తినేస్తాను. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమా, ముందుగా ఈ ఆభరణాలు నా ఇంటికిచ్చి వస్తాను, తిరిగి వచ్చి నీకు ఆహారమవుతాను అన్నాడు. రాక్షసుడు తల ఊపగా శివానందుడు ఇంటికెళ్ళి భార్య చేతికి ఆభరణాలు ఇచ్చి, అమ్మాయి, పెళ్లి చక్కగా జరిపించు, నేను రాక్షసుని ఆహారమవుతాను అన్నాడు. ఈ మాటలు విన్నా తన ప్రాణం త్యాగం చేసే తండ్రి కన్నా ముందుగా పరుగెత్తుకుంటూ వచ్చిన కుమారుడు, తండ్రి బదులు నన్ను తిను అని రాక్షసుని ఎదుట నిలిచాడు. ఇంకా వెనుక నుండి, తండ్రి లేదా నా బిడ్డను వదిలి నన్ను తిను అన్నాడు. మరల ఒక వృద్ధురాలు భర్తనో కొడుకునో కోల్పోయి, నేను బ్రతకలేను, నన్ను తిను అని విలపించింది. ఇంతలో ఒక నవజవ్వని, ఈ అనర్థానికి మూలం నేను, నన్నే తిను అని కన్నీటి కళ్ళతో వేడుకుంది. వారి ప్రేమ, బంధం, త్యాగం చూసి రాక్షసుని కన్నుల్లోనూ నీళ్లు పొర్లాయి. అప్పుడే అతడు గంధర్వుడుగా మారి, నేను శాపగ్రస్తుడని మీ కుటుంబ విమోచించింది, మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను అని కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యారు. ఇదే త్యాగం గల కుటుంబం శక్తి.